హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము మన తెలుగు వారైన అందరికీ ఇష్టమైన డే ట్రేడర్ తెలుగు వారి యొక్క ఇండికేటర్ ఎలా ఉంది, ఈ ఇండికేటర్ ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు ప్లీజ్ కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఇండికేటర్ ఉందని మీకు నేను చెప్పడం వల్ల మీకు ఒక బెనిఫిట్ కానీ అంటే మీకు ఇలాంటిది అంటే వాళ్ళు కష్టపడి ఈ ఇండికేటర్ని తయారు చేశారు కదా, ఇది మన వరకు మీ వరకు నేను తెస్తున్నందుకు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంది అని అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం వేసుకుంటాం కదా. వేసుకోవడానికి ఇప్పుడు మామూలుగా సిపిఆర్ లెవెల్, పివట్ పాయింట్ లెవెల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నేను కూడా ఒక ఇండికేటర్ చెప్పాను. అండ్ ఇది అన్నిటిలో ఉండి ఇంకొకటి వాళ్ళు ఏంటంటే క్యాండిల్ స్టిక్స్కి కూడా లెవెల్స్ ఇచ్చారు. అంటే మార్కింగ్, అంటే ఇప్పుడు కొత్త వారికి కూడా ఈ క్యాండిల్ దగ్గర ఎలాంటి రియాక్షన్ అవుతుంది, ఇక్కడ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడా, లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడా, లేదంటే వీక్లీలో వచ్చినప్పుడా, లేదంటే మంత్లీ లెవెల్స్లో వచ్చినప్పుడా, ఓకే ఆ లెవెల్స్లో మనం ఎలా ట్రేడ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇంకొక విషయం, సిపిఆర్ గురించి నాకు తెలిసి సిపిఆర్ లెవెల్స్ గురించి డేటా తెలుగు వీడియోలోనే ఉంది, అది ఒకసారి చూడండి. ఈ ఇండికేటర్ చూసిన తర్వాత అది ఒకసారి చూడండి. అండ్ ఇంకొక నాకు ఒక చిన్న విషయం ఏంటంటే, వాళ్ళు ఈ ఇండికేటర్ రెడీ చేశారు కానీ దీని గురించి ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు. అది ఎందుకు ఒకవేళ చెప్పింటే కామెంట్స్లో చెప్పండి. నేనైతే వెతికాను, నాకు దొరకలేదు. ఒకవేళ వాళ్ళు ఎందుకు చెప్పలేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత మంచి ఇండికేటర్ వాళ్ళు తయారు చేసి వాళ్ళు మన కోసం ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఈ ఇండికేటర్ గురించి ఎందుకు చెప్పలేదు అన్న విషయం ఒకసారి అడగండి వాళ్ళ వీడియో కామెంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం లేదు, మనకి టీటీటీ అని టైప్ చేయగానే మీకు డైరెక్ట్ వస్తుందండి. చూసారా, సిపిఆర్ బై ఇది 1600 ఏముండే, ఇప్పుడు 1700. అంటే కొంతమందికి ఇప్పుడు ఇంకా తెలిసిపోయింది. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన డేటా తెలుగు యొక్క ఇండికేటర్. ఓకే, ఈ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా అంటే డైరెక్ట్ ఇలా రాదు, నేను కొన్ని మార్పులు చేశాను. అది ఏంటంటే సెంట్రల్ పివట్ పాయింట్ రేంజ్ పెట్టాము. ఓకే, డైలీ ఎక్స్టెండెడ్ ఫ్లోర్ పివట్స్ పెట్టాము. ఇది మంత్లీ డైలీ ఇది పెట్టి చూసారంటే చూడండి, మళ్ళీ ఇంకెక్కువ లైన్స్ వస్తున్నాయి. సో ఇది అవసరం లేదు మనం ఇంట్రాడే కోసం చూసుకుంటున్నప్పుడు. ఇది నాకు ఈ పాయింట్ ఒకటి మాత్రం బాగా నచ్చింది, డిస్ప్లే టుమారో పీవర్డ్స్. ఇది మెయిన్ పాయింట్. ఈ బ్లాక్ లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇది టిక్ చేశాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఇది తీసేస్తే మీకు కొన్ని లెవెల్స్ ఎగిరిపోయాయి ఇప్పుడుందా. అంటే మీరు రేపటి కోసం అనలైజ్ చేయడం, రేపటి కోసం మీ వ్యూని చూసుకోవడం. ఇప్పుడు ఈ లెవెల్స్కి వేసుకున్నారనుకోండి, ఒక మార్క్ లైన్స్ వేసుకున్నారనుకోండి, ఈ లెవెల్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఓకేనా, ఈ లెవెల్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఈ బ్లాక్ లైన్స్ మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మీకు ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడైతే వెళ్ళిపోతున్నాయి, ఏ లెవెల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి అంటే మీకు ఇండికేటర్ వాడడం తెలుస్తుందంటే ఈ స్టైల్స్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, స్టైల్స్లో వెళ్ళిన తర్వాత పివట్ లెవెల్స్ ఇది ఇలాగే ఉంచాను, ఇది ఇలాగే ఉంచాను, ఎలాంటి చేంజెస్ లేదు. ఓకే, ఇది మాత్రం తీసేసాను. ఇది చూడండి, ఇది సేమ్ ఇవే లెవెల్స్ కాబట్టి ఇంకా మనకు చార్ట్లో అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరం లేదని తీసేసాను. ఇక్కడ R1 S1 ఉంది కదా, H3 L3 ఈ రెండు అండి, హై అండ్ లో. ఓకే, ఓకేనా, ఇది బాగా గమనించండి. ఈ రెండు పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఈ డోజీ, ఓకే ఇది హైలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డోజీ అంటే ఒక్కొక్క క్యాండిల్స్ గురించి కూడా వాళ్ళు మార్క్ చేసి పెట్టారు. ఇందులో ఉన్న బ్యూటీ ఇది ఒకటేనండి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇదేంటి, ఇప్పుడు మనకు బుల్లిష్ ఇంగిల్ఫింగ్, బేరిష్ ఇంగల్ఫింగ్, ఓకే హ్యామర్ పడ్డది, షూటింగ్ స్టార్ పడ్డది, బుల్లిష్ ఇంగల్ఫింగ్ రివర్సలు, బేరిష్ ఇంగల్ఫింగ్ రివర్సలు. వీటికి మార్కింగ్ అంటే మీరు కావాలనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా అనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్రాస్ మార్క్ ఏదో ఉండి నేను సర్కిల్ పెట్టాను. సో ఇలా చేంజ్ చేసుకుంటూ మనకు నచ్చిన స్టైల్లో ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతావి ఏవి ఎలాంటి చేంజెస్ లేదండి. ఒకసారి బాగా గమనించండి, ఇవి చూడండి. అంటే మీ సొంతంగా మీకు ఇక్కడ ఇంకా థిక్నెస్ పెంచుకోవాలా, ఏది కావాలి
ఒక ప్రాక్టికల్గా 2-3 రోజులు ఈ ఇండికేటర్ని పెట్టిన తర్వాత ఈ మంత్లీ లెవెల్స్ కావాలా, మీకు ఇది కావాలా, లేకపోతే పివట్ పాయింట్ రేంజే కావాలా, ఓకే డిస్ప్లే. ఇప్పుడు మనకు ఫస్ట్ సిపిఆర్ లెవెల్స్ ఇవి వస్తాయి కదా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. దీనిపైన ఉన్నంతసేపు బుల్లిష్గా చూస్తారు. ఎక్కడి వరకు చూస్తారు, ఈ లెవెల్స్ గ్రీన్ కలర్ లెవెల్స్ వచ్చినాయి కదా, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ కింద ఎక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు నిన్న మార్కెట్లో ఇది చూడండి, ఈ క్యాండిల్స్కి ఒక మార్కింగ్ వచ్చింది కదా ఇక్కడ చూడండి, ఇది పైన ఇదేంటి డోజీ షూటింగ్ స్టార్, ఈ వీటికి ఒక రౌండ్ సర్కిల్ పెట్టాం కదా, ఇది ఒకటి, మళ్ళీ దీని కింద ఇదొక మార్కింగ్ బుల్లిష్ రేట్లు ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ లెవెల్స్ని పివట్ పాయింట్ లెవెల్స్ని టచ్ చేసిన తర్వాతనే ఫాల్ వచ్చింది. ఇక్కడ ఫాల్ కన్ఫర్మేషన్, ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. ఇలా అంటే ఈ ఇండికేటర్, నా ముఖ్య ఉద్దేశం, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. ఈ ఇండికేటర్ మీరు ఎలా వాడుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోండి. ఇది ఇందులో వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఒకటే అండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం. రివర్సల్ వచ్చినప్పుడు ఒక క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ని, ఓకే, ఒక్కొక్క క్యాండిల్స్కి ఒక్కొక్క నేమ్ ఉంది కదా, ఆ క్యాండిల్స్ యొక్క మార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. అదొక పాయింట్. ప్లస్ మనకి రేపటి ఎక్స్టెండెడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా క్లారిఫికేషన్ వస్తుంది ఈ ఇండికేటర్ తోటి, ఓకేనా. ఇంకా మిగతాదంతా మీకు ఎలాగో ఇండికేటర్స్ వాడుకోవడం తెలుసు కాబట్టి ఒకసారి చూసుకోండి. ప్రాక్టికల్గా బ్యాక్ టెస్ట్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ టెస్ట్కి అవసరం లేదండి, నాకు తెలిసి ఇది బ్యాక్ టెస్ట్కి అవసరం లేదు. మీకు రన్నింగ్లోనే ఓకే. ఇప్పుడు ఈరోజు అంటే నిన్న ఎక్స్పైర్ అయిపోయింది 22 కదా, 23 ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పెట్టుకున్నారనుకోండి. ఈరోజు ఏం జరుగుతుంది, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను కదా, ఈ లెవెల్స్ని ఒకసారి గమనించండి ఏం జరుగుతుందని. ఇదొక లెవెల్, ఇది ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇంకొక లెవెల్ మనకు అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఇంకొకటి సరే, ఇది ఒక లెవెల్ అంటే ఇది సరిపోతుంది. ఇంకా దీని కింది లెవెల్స్ అంటే మేజర్ కీ లెవెల్స్ ఇవి, ఈ రెండు, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ అంటే ఒక 5-10 పాయింట్స్ 20 పాయింట్స్ పెద్ద అవసరం లేదు. ఈ 3 లెవెల్స్ చూడండి, ఈ 3 లెవెల్స్ ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను కదా, ఈరోజు వీడియో మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు కదా, చూసినప్పుడు ఈ 3 లెవెల్స్కి ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే మన ట్రేడర్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీకెండ్లో మంచి వీడియోస్ తోటి వస్తున్నాను. బాయ్.